మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. పల్లె పండగ సందర్భంగా భీమవరం నియోజకవర్గంలో ప్రతి పల్లెలోనూ కూడా ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఇది ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో కూడా ఇక్కడ మనతో ఉన్న నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం గారు నమస్తే. మీరు మచ్చిపూరికి సర్పంచ్గా ఉన్నారు. ఇప్పుడు ఏ విధంగా మీ మచ్చిపూరి గ్రామాన్ని అభివృద్ధి చెందుతున్నారు ఈ పల్లె పండగ సందర్భం? ఈ పల్లె పండగ సందర్భంగా అండి మా మచ్చిపూర్లో 39 లక్షలు పెట్టి మాకు సీసీ రోడ్లు వేయటం జరిగింది ఎమ్మెల్యే గారు. అయితే గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి రోడ్లు అయితే జరగలేదండి, ఎటువంటి అభివృద్ధి పనులు అయితే జరగలేదు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశం ప్రకారం ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు ఉండాలి, ప్రతి గ్రామం కూడా అభివృద్ధి దశలో ముందుకు వెళ్ళాలని ఆయన యొక్క దృఢ సంకల్పంతో ఈ సీసీ రోడ్లు కానీ పల్లెలో సీసీ డ్రైన్లు కానీ ప్రతిదీ కూడా అభివృద్ధి పథకంలో ముందుకు వెళ్ళాలనే దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన ఈ పల్లె పండుగ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ గ్రామంలో మీరు కూడా సర్పంచ్గా ఎంపీటీసీగా ఉన్నారు వీరవాసరంలో, అక్కడ ఏ విధంగా అభివృద్ధి చెందింది? మా వీరవాసరం గ్రామంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా సీసీ రోడ్లు నిర్మించాలని ఒక సంకల్పంతో మా స్థానిక ఎమ్మెల్యే గారు ఏ గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏమి అవసరం ఉన్నది అన్నీ కూడా చూసుకొని సీసీ రోడ్లు వేయడం జరిగిందండి. అలాగే వాటన్నిటినీ కూడా చాలా ఘనంగా ఓపెనింగ్ చేయడం కూడా జరిగింది. అదే భాగంగా నిన్న మా వీరవాసరంలో జరిగినప్పుడు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుతూ మళ్ళీ రాబోయే ఎన్ఆర్జీఎస్ నిధులతో గ్రామంలో రోడ్లు అయితే వేయడం జరిగింది కాబట్టి ఆ రోడ్డుకి ఇరుపక్కల కూడా సీసీ డ్రైన్లు నిర్మించి గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దాలని ఆయనకి తెలియచేయడం అయితే జరిగిందండి. గత గవర్నమెంట్లో అసలు ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ పట్టించుకున్న విధానం అయితే లేదు. ఇప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో? మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 3.5 సంవత్సరాలు ఎంపీటీసీగా మేము ఉన్నా కూడా ఉత్సవ విగ్రహాలుగానే ఉన్నామండి. ఒక మీటింగ్కి వెళ్ళినా కూడా మాకు మైక్ ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితుల్లో మేము ఉన్నాము. గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కూడా చేయలేకపోయాము. కానీ మా ప్రభుత్వం వచ్చిన ఈ 10 నెలల్లోనే మేము మా గ్రామాలకి ఏ విధంగా మేము అభివృద్ధి చేయాలని ప్రతిదీ కూడా ఎమ్మెల్యే గారికి చెప్పడం, ఆయన స్పందించి వెంటనే మా కావాల్సిన పనులన్నీ కూడా చేయడం జరుగుతుందండి. ఆ ప్రక్రియ వెళ్ళడం ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అలాగే మంచినీటి సమస్యను కూడా మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ వేసవి ఎద్దటిని దాటుకొని మంచి నీరు అందించాలని కూడా మేము చెప్పడం జరిగిందండి. అలాగే మీ గ్రామంలో కూడా అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? ఇదివరకు గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా? ఈ గవర్నమెంట్లో అయితే చాలా బాగుందనే చెప్పాలండి. అండ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మాకు ఇంకొక శుభవార్త కూడా చెప్పారు. పల్లె పండుగలో భాగంగానే మా వెస్ట్ గోదావరి డిస్టిక్లో వాటర్ అనేది చాలా పొల్యూషన్ అవుతుంది. ఎందువల్లంటే చెరువుల వల్ల కానీ రొయ్యల చెరువులు, చేపల చెరువులు వాటర్ అన్నీ వదిలేయటం వల్ల ఇంకా వేరే వేరే కారణాల వల్ల కూడా చాలా పొల్యూషన్ అవుతుంది. ఆ వాటర్ తాగి ప్రజలందరూ అనారోగ్యానికి పాలవుతున్నారు. దీన్ని హైకమాండ్కి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. సో వాళ్ళు ఏంటంటే విద్యాశ్వరం లాగుల నుంచి డైరెక్ట్గా గోదావరి వాటర్ని మా గోదావరి జిల్లాలకి పైప్ లైన్ల ద్వారా చెరువులకు అందించే దిశగా ఒక వర్క్ అయితే జరుగుతుందని చెప్పి దానికి 14,000 కోట్లు శాంక్షన్ అయ్యిందని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. ఇది కూడా వెస్ట్ గోదావరి ప్రజలందరికీ కూడా చాలా మంచి శుభవార్త అని చెప్పి మేము చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా మీ మచ్చిపూరి గ్రామాన్ని ఒక అద్భుతమైన విలేజ్గా తీర్చిదిద్దుతానంటున్నారు. దీన్ని ఏ విధంగా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు సీసీ రోడ్లు 7 రోడ్లు ఇచ్చారండి మా ఊరికి. 36 లక్షలు చిల్లర మాకు ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చి దాంట్లో కూడా మన ఈ డ్రైన్లు ఇవి కూడా ఇస్తా అంటున్నారు. నిర్మలా సీతారామన్ గారు 3,60,00,000 ఇచ్చి చెరువు డెవలప్మెంట్ చేసుకోమన్నారు. అది కూడా వచ్చిందండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగాం తప్ప జగన్ గవర్నమెంట్ మేము ఏం చేయలేకపోయాం. అసమర్థులా ఉన్నాం తప్ప ఏ పని కూడా చేయలేకపోయాం. అందుకే ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము అందరూ కూడా ఇప్పుడు కూడా ఇంకో 10 ఏళ్ళు దీన్ని వెనకాల నుండి నడిపిస్తారని మేము కోరుతారు. మీరు వీరవాసరం ప్రెసిడెంట్గా, జనసేన ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఏ విధంగా చూస్తున్నారు ఈ ఎన్డీఏ గవర్నమెంట్? జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకుంటంలోనే ఈ దిశానిర్దేశం జరిగిందని చెప్పాలి. గ్రామాలు 13,326 గ్రామ పంచాయతీలని ఒకే రోజున సభలు పెట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు అవ్వచ్చు, రవాణా అవ్వచ్చు, విద్య, వ్యవసాయ అన్ని రంగాల మీద సమస్యలను తీసుకుని దాన్ని పరిష్కరించే దిశగానే ఈ ఎన్ఆర్జీసీ నిధుల ద్వారా నేరుగా గ్రామాలకు ఆ వర్కులు జరగాలనే ఉద్దేశంతో రోడ్లు, డ్రైన్లు, అలాగే త్రాగునీరు మీద కూడా తీసుకున్నారు. 80% ఈ రోగాలకు కారణం త్రాగునీరు కంటామినేట్ అవ్వడం అనేది దీన్ని కీలకంగా తీసుకున్నారు. అందుకే నేరుగా విశ్వేశ్వరం
విద్యేశ్వరం పైన లోకల్ నుంచి కూడా ప్రతి గ్రామానికి నేరుగా రక్షిత మంచినీరు ఇవ్వగలిగినప్పుడే వాళ్ళందరికీ ఆరోగ్యాలు స్థిరపడతాయనే ఉద్దేశంతో ఆ ప్రణాళికని సిద్ధం చేశారు. రానున్న రోజుల్లో కూడా నేరుగా రక్షిత మంచినీరు తాగే అవకాశం గ్రామస్తులకు అందరికీ ఉంటుంది. రానున్న రోజుల్లో కూడా ఎన్ఆర్జీస్ నిధులతో పాటుగా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి విద్య, వైద్యం, అలాగే ఆరోగ్యం అన్నిటి మీద కూడా సమీక్ష జరిపించి ఖచ్చితంగా ప్రతి రూపాయి గ్రామాలకు వెచ్చించాలి, గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో పంచాయతీరాజ్ శాఖని చాలా క్షుణ్ణంగా పరిశీలించి చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ ప్రతి లబ్ధి గ్రామాలకు చేరాలన్నదే పవన్ కళ్యాణ్ గారి ఆశయం. దాంట్లోనే రాజ్యాంగపరంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఎవరైతే మనకి వెనుకబడి తరగతులు ఎస్సీ కులాల వారు వచ్చి కూడా మన పార్టీని బలోపేతం చేశారు, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఫోకస్ చేసి తీసుకొస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన నిధులు కానీ వాళ్ళకి కావాల్సిన ఉపకారాల విత్తనాలు కానీ అన్నీ కూడా ఇప్పుడు తీసుకున్నారు. ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగాను అలాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగాను కూడా ఆయన ఉన్నత స్థానంలో నిలబడి పల్లెలన్నిటికీ కూడా పురోగతి ముందంజలో వేసే విధంగా కూడా ప్రతి గ్రామానికి కూడా ఎన్నో ఫండ్స్ ఇచ్చి ఇక్కడ రోడ్లు సీసీ రోడ్లు వేయడానికి కృషి చేస్తున్నారని, అందుకు మేము పూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నామని వీరందరూ తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర.